కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి ఇటీవల బదిలీలు అమలయ్యాయి. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి కృతజ్ఞతగా ఒక ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ బదిలీలో వివిధ సచివాలయాల నుంచి మొత్తం 27 మంది సిబ్బంది బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమానికి కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మీ అందరూ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారు. మీరు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేవు. మీరు వెళ్లిన చోట మరింతగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బదిలీ అయిన సిబ్బందికి పుష్పగుచ్చాలు, అభినందన పత్రాలు అందజేశారు. పంచాయతీ సభ్యులు, స్థానిక ప్రజలు, సహోద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషభరితంగా వీడ్కోలు పలికారు. ఎక్కడే గాని రిమార్కు తెచ్చుకోకుండా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మన్ననలు పొంది బాగా చేసినారనేది మాకు పూర్తి నమ్మకం ఉంది. అలాగే ఇక్కడి నుండి బదిలీ అయినా వేరే ప్రదేశాలకైనా వెళ్ళినాక ఇలాగే పనిచేసి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ప్రజలైతేనేమి మమేకమై వారి యొక్క సమస్యలు ఏదైనా త్వరితగతిన పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది అని నేను కోరుకుంటున్నాను. ఒకటి జాబు రావడం అనేది ఒక అదృష్టం. ఆ జాబ్ వచ్చిన తర్వాత బదిలీలు అనేది కంపల్సరీ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి జాబ్స్ అన్నిటకు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కానీ ట్రాన్స్ఫర్లకు రాజకీయ పలుకుబడి లేకుండా పర్ఫెక్ట్గా చేసి మీ యొక్క ర్యాంకుల ప్రకారం చేసినాడు. దానికి ఎందుకంటే కొందరు దగ్గర ఉండాలనేది అందరూ కోరుకుంటారు. కానీ ఎక్కడ ఏమీ కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలకోకుండా చేసినారు ట్రాన్స్ఫర్లు. అలాగే మన ప్రొద్దుటూరులో మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎక్కడైనా పోయిన వాళ్ళు ఎక్కడ వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే అనేది ఆయన తృప్తిగా ఎవరికి ఏం పెద్ద రికమెండేషన్ కూడా చేయలేదు. గౌరవ కలెక్టర్ వర్యులు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా మన డిపిఓ మేడం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ రాజకీయాల్లో కూడా తరగకుండా చేశారు. ఏదైనా మన పంచాయతీలో ఇంతకుముందు యువపేరెడ్డి గారు అన్నట్టు కరోనా టైంలో కూడా శానిటేషన్ సిబ్బంది అయితేనేమి, వాళ్ళను పని చేయించినటువంటి మీరు సచివాలయ ఉద్యోగస్తులు అయితేనేమి, ఇంజనీరింగ్ సెక్షన్లు అయితేనేమి, విఆర్ఓలు అయితేనేమి, సర్వేలు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా బాగా చేసినారు. కావున మీకు మా యొక్క ఈ కొత్తపల్లె పంచాయతీ ద్వారా సర్పంచ్గా నేను, సెక్రటరీగా మోహన్ రెడ్డి గారు, అలాగే యుఓపిఆర్డి గారు రామాంజన్ రెడ్డి అన్న గారు మీకు ఒక సన్మాన సభలో చిరు సత్కారం చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారు కూడా సంతోషించి 2 సంవత్సరాలు మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పనిచేశారు. ఎక్కడ ఏది ఎవరే కానీ ఏమీ కానీ పొరపాటు లేకుండా వీళ్ళు మాకు పలకలేదు, వీళ్ళు మాకు చేయలేదు అని చెప్పి ఈ పెద్ద పంచాయతీలో ఎక్కడ రిమార్క్ రాలే. దానికి సర్పంచ్గా నేను కూడా మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే ఈరోజు మేము మీకు సన్మానం ఇక్కడి నుంచి బదిలీ అయినటువంటి వారికి అందరికీ కూడా సన్మానం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాము 3 రోజుల ముందు. అలాగే వచ్చిన వారు కూడా దాదాపు మాకు ఈ యొక్క సచివాలయాల్లో 5 సచివాలయాల్లో K1 సచివాలయం నుంచి, అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి సచివాలయాలు ఇక్కడ 2 ఉన్నాయి, K1 K2. K1 సచివాలయం నుండి దాదాపు 6 మంది బదిలీ కావడం, అలాగే K2 సచివాలయం నుంచి కూడా 6 మంది బదిలీ కావడం కూడా జరిగింది. అలాగే K3 సచివాలయం అంటే మా ఊరు కానపల్లి గ్రామం అక్కడ ఉన్నటువంటిది, అక్కడ కూడా 5 మంది ఉద్యోగస్తులు బదిలీ కావడం. అలాగే K4లోంచి కూడా 5 మంది బదిలీ అయ్యారు. K5లోంచి కూడా 5 మంది బదిలీ అయ్యారు. మాకు కూడా బాధగా ఉంది. మేము సర్పంచ్ అయినప్పటి నుంచి మీరు ఉన్నారు, మాతోనే మీరు పని చేపిస్తున్నాము, మీరు అందరికీ కూడా ఎక్కడే కానీ పొరవ లేకుండా చెప్పి చేస్తున్నారు. అలాంటిది ఒకటేసారి దాదాపు 27 మంది బదిలీ కావడం మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంత బాధాకరమైనటువంటి కదా సమస్య అయితే ఖచ్చితంగా బదిలీ కావాలా, అది మీ యొక్క వృత్తి ధర్మం. దాని అనుకూలంగానే బదిలీ అయ్యారు. సరే, అక్కడ కూడా నేను కోరుకునేది మిమ్మల్ని ఏమంటే
ఇక్కడ ఎలాగో పనిచేశారో అలాగే ఇంకా మంచి పేరు తెచ్చుకొని మీరు వెళ్ళించాడ కొంత దూరంలో కూడా పోయింటారు, కొందరు పక్కనే ఉంటారు దగ్గరలోనే. వారందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీ యొక్క సేవలు చేసి వారి యొక్క మన్ననలను ఇక్కడ పొందినట్టే పొందాలని చెప్పి మిమ్మల్ని మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఒక సర్పంచ్గా